సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. సో 12 months లోపు పిల్లలకి ఎలాంటి అంటే 1 year లోపు పిల్లలకి ఇవ్వకూడని ఆహార పదార్థాల గురించి అంటే మనం చాలామంది ఏంటంటే మనం తింటున్నప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి, లైక్ బిస్కెట్ అనుకోండి, బిస్కెట్ మనం తింటుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే ముద్దుగా అలా పెడుతూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మీరు మిస్టేక్ చేస్తూ ఉంటారు. తెలియకుండానే వాళ్ళకి జంక్ ఫుడ్ అండ్ మైదా ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉంటారనమాట. సో 1 year లోపు పిల్లలకి అసలు అలాంటి అన్హెల్దీ ఫుడ్ ఇవ్వద్దన్నమాట. సో హెల్దీ ఫుడ్ ఇవ్వడం అలవాటు చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా కొంచెం హెల్దీ ఫుడ్డే తీసుకోవాలి. అంటే టేస్టులు డిఫరెంట్ తెలవకుండా మంచి హెల్దీ ఫుడ్ వాళ్ళకి అలవాటు చేస్తే హెల్దీకి అలవాటు పడతారు. సో మనం ఫస్ట్ నుంచి అన్హెల్దీ ఫుడ్కి అలవాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్ని ఇష్టపడతారనమాట. సో ఈ 1 year లోపు పిల్లలకి కొంచెం మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలు అని అంటే పూరి కానీ, పూరి మైదాతో చేస్తే ఇవ్వద్దు. ఆయిల్ ఫుడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మైదాతో చేసేవి బిస్కెట్స్ ఉంటాయి కదా, బిస్కెట్స్ బయట నుంచి తీసుకొచ్చి కూడా ఇస్తూ ఉంటారు. అవి ఎక్కువ గోధుమతో చేసినవి ఉంటాయి కదా, అవైతే కొంచెం పర్వాలేదు, కానీ మైదాతో చేసినవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట బిస్కెట్స్. సో ఇవి మాత్రం మీరు కంప్లీట్గా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అండ్ పాప్కార్న్ కూడా ఇస్తూ ఉంటారు. పాప్కార్న్ అనేది కూడా పిల్లలకి ఇవ్వకూడదు. 1 year లోపు పిల్లలకి అస్సలు ఇవ్వద్దు. అండ్ దాని తర్వాత బయట నుంచి తీసుకొచ్చినవి జంక్ ఫుడ్ ఉంటుంది కదా, ఇది కూడా ఎక్కువగా అలవాటు చేస్తూ ఉంటాం అన్నమాట. మనం తింటుంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. సో ఇది కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ అనేవి కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. చాక్లెట్ కూడా మీరు కెఫెన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అవ్వదు. సో కొన్ని రకాలవి ఇవ్వచ్చు, కానీ అది కూడా 1 year తర్వాత కొన్ని మంచి చాక్లెట్ అనేది మీరు ఇవ్వచ్చు. కానీ 1 year లోపు పిల్లలకి చాక్లెట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ తేనె మంచిది అనేసి చాలామంది నాలుకకి రబ్ చేస్తూ ఉంటారనమాట. సో తేనె అనేది 1 year లోపు పిల్లలకి అస్సలు ఇవ్వద్దు అనమాట. సో దీనివల్ల వాళ్ళకి మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటివి ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా తేనె అనేది 1 year లోపు పిల్లలకి ఇవ్వక. అండ్ జెల్లీ ఉంటుంది కదా, జెల్లీ అనేది కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. జెల్లీ అని అంటే జెల్లీ చాక్లెట్స్, దాంతో తయారు చేసిన స్వీట్స్ అండ్ మామూలుగా హల్వా ఉంటుంది కదా, ఈ టైప్ అంటే జెల్లీగా ఉండే ఏంటంటే నాలిక కతుక్కొని అవి లోపలికి వెళ్ళవు. అండ్ అరుగుదల అనేది కూడా తక్కువ ఉంటుందన్నమాట పిల్లలకి. సో ఖచ్చితంగా జెల్లీ ఇలాంటివి కూడా మీరు అస్సలు ఇవ్వకండి. అండ్ డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే డ్రై ఫ్రూట్స్ నానబెట్టకుండా నట్స్ అలా ఇస్తూ ఉంటారు. అండ్ చేతికి కూడా ఇవ్వద్దు. సో నానబెట్టిన అయినా సరే మీరు మిక్సీ పట్టి ఉగ్గులాగా చేసి ఇవ్వాలి, కానీ 1 year లోపు డైరెక్ట్ ఇవ్వడం మంచిది కాదనమాట, గొంతులో ఇరికే ప్రమాదం ఉంది. అండ్ నట్స్ కూడా నానబెట్టకుండా డైరెక్ట్ ఇవ్వకూడదు, అవి అరగవన్నమాట. మోషన్ రూపంలో సేమ్ ఎలా ఉన్నాయో అలానే బయటకు వస్తాయి. సో ఖచ్చితంగా నట్స్ కూడా ఇవ్వకండి, ఎండువి ఇవ్వద్దు. కొంచెం నీళ్ళలో నానబెట్టి వాటిని మిక్సీ పట్టి ఇవ్వాలి, కానీ డ్రైవి అలా ఇవ్వడం మంచిది కాదు పిల్లలకి. దాని తర్వాత క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ కూడా కొంచెం పచ్చిది ఇలాంటిది ఇవ్వద్దు. క్యారెట్ అయినా ఏదైనా సరే, క్యారెట్ బీట్రూట్ అయినా సరే కొంచెం పచ్చిది ఇవ్వద్దు. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా యాపిల్ కూడా పచ్చిది ఇవ్వకండి, ఉడకబెట్టి ఇవ్వాలన్నమాట. క్యారెట్ అయినా సరే బీట్రూట్ అయినా ఉడకబెట్టింది ఇస్తే మంచిది పిల్లలకి. పచ్చిది అలా ఇవ్వడం మంచిది కాదు పిల్లలకి. అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా పిల్లలకి మోషన్స్ అండ్ గొంతులో ఇరికే ప్రమాదం ఉంటుంది, అరగదు కూడా, కడుపు గట్టిగా అయిపోతుంది. దాని తర్వాత ఇంకా మీరు పిల్లలకి ఆరెంజెస్ ఇస్తూ ఉంటారు కదా, అంటే పులుపు ఎక్కువగా ఉన్నాయి, నిమ్మకాయ కానీ ఆరెంజ్ కానీ బత్తాయి. దాని తర్వాత బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ అయితే పర్వాలేదు, కానీ ఎక్కువగా పుల్లగా ఉన్నాయి పిల్లలకి 1 year లోపు అవాయిడ్ చేస్తేనే మంచిది. సో ఫ్రూట్స్ విషయానికి వస్తే ఓన్లీ యాపిల్ ఇవ్వండి. పపాయ కూడా కొంచెం స్మాష్ చేసి అప్పుడప్పుడు లైట్గా ఇవ్వచ్చు, కానీ అరగదు పపాయ కూడా. దాని తర్వాత వాటర్ మిలాన్ అయితే వాటర్ లాగా చేసి ఇవ్వచ్చు, కానీ కొంచెం గుజ్జు అలా తీసి ఇవ్వండి, కానీ ఎక్కువగా అవసరం లేదు పిల్లలకి వాటర్ మిలాన్ కూడా. ఈ ఫ్రూట్స్ విషయానికి వస్తే యాపిల్ ఒక్కటి మీరు 1 year లోపు పిల్లలకి యాపిల్ ఉడకబెట్టి ఇవ్వచ్చు, కానీ వేరే ఫ్రూట్స్ ఎక్కువగా పులుపు ఉన్నాయి కూడా అవాయిడ్ చేయాలి, అస్సలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. సో ఇవన్నీ కూడా 1 year లోపు పిల్లలకి ఇవ్వకూడనివన్నమాట. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అంటే మెయిన్గా మనకి దొరికేవి ఇవన్నమాట. సో వీటిని మీరు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇవి ఇవ్వకూడదు అనేసి ఈరోజు టాపిక్. సో పిల్లలకి కడుపు అనేది కొంచెం హెల్తీగా ఉండాలి అండ్ ఉడికినవి బాగా స్మాష్ చేసి ఇవ్వడం చాలా మంచిది చిన్నపిల్లలకి. పండ్లు వచ్చిందాక కూడా బాయిల్డ్ ఎగ్ అయినా ఏదైనా సరే మీరు మెత్తగా మెదిపి స్మాష్ చేసి ఇవ్వడం చాలా మంచిది. సో ఖచ్చితంగా పిల్లల ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 year లోపు పండ్లు వచ్చిందాక కూడా మీరు
పిల్లలకి ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు తినిపిస్తూ ఉంటారు కాబట్టి తినకూడదు అని చెప్తున్నాను అనమాట. సో ఇవి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.